రటిక ఏలూరు జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల 250 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, అత్యధికంగా మొక్కజొన్న పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ పాషా వెల్లడించారు. ఫార్మర్స్ యాప్ ద్వారా ముందస్తు సమాచారంతో వేల ఎకరాల్లో పంట కాపాడుకోగలిగామని, నష్టాలపై నివేదిక ప్రభుత్వానికి పంపి పరిహారం వచ్చేలా చేస్తామని అన్నారు. ఏలూరు రైతు సంపద అనే వెబ్సైట్ ద్వారా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వరి పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్న నేపథ్యంలో రైతులు బరకాసులు సిద్ధం చేసుకుని పంట కోయాలంటున్న అగ్రికల్చర్ హబీబ్ బాషాతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకైతే మొక్కజొన్న పంట అలాగే వరి పంట కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు వ్యవసాయ శాఖ అధికారి జేడి హబీబ్ బాషా గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏలూరు జిల్లా వ్యాప్తంగా పంట ఏ మేర నష్టం కలిగింది అనుకోవచ్చు? నమస్కారం అండి. మార్చి నెల చివరి వారంలో కురిసిన వర్షాలు, నిన్న అకాల వర్షము, అంటే నిన్నటిది ఫ్లాష్ లైన్ అండి, చాలా ఫ్లాష్ లైన్. అంటే నిన్న ఈ సమయానికి అస్సలు ఉరుములు, మెరుపులు, గాలి, వాన బీభత్సం. అంటే ఒక 5-6 మండలాలు, ఏలూరు, పెదపాడు, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ లింగపాలెం కావచ్చు, ఇటు నూజివీడు కావచ్చు, ఇటు కొన్ని మండలాలు జంగారెడ్డిగూడెం వరకు గాలి, వాన బీభత్సం నిన్న. అంటే ఇది ఎల్నినో ఎఫెక్ట్ ఏమో అనిపిస్తుందండి మాకు కూడా. అసలు ఎలా ఉంటుందంటే వాతావరణం కూడా పెను మార్పులకు దారితీస్తుంది. విపరీతమైన ఎండ ఉక్కపోయడం, సాయంత్రం కల్లా ఏకదమ్మున క్లైమేట్ మారిపోవడం, లోకలైజ్డ్. అంటే ఒక 10 కిలోమీటర్ల గ్యాప్లో మళ్ళీ అది ఏముండదు, పక్కన కూడా ఏముండదు. ఆ విధంగా లోకలైజ్డ్ రైన్స్ విపరీతంగా వస్తున్నాయి. దీనికి ఇది మేజర్గా చెప్పుకోవాలనుకుంటే మార్చి నెలలో చివరి వారంలో కురిసిన వర్షాలకు దాదాపుగా ఎక్కువగా మొక్కజొన్న పంటకే అండి నేల కొరిగింది. ఈ వరి ఇలాంటి పంటలు నేల కొరిగినా లేపి వాటిని లేవదీసి మళ్ళీ కట్టలు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మొక్కజొన్న మొక్క పడిపోయిందంటే పూర్తిగా విరిగిపోతుందండి. దానివల్ల మొక్కజొన్న రైతులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు కానివ్వండి, వరి రైతులకు కానీ ఎంత మేర నష్టం వాటిల్లింది అనుకోవచ్చు? అంటే దాదాపుగా అండి ఒక 500 ఎకరాల్లో మొక్కజొన్న పైరు నష్ట నివేదికలు ప్రభుత్వానికి సమర్పించామండి, గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారి ద్వారా. వాస్తవంగా ఇవి అంచనాలు తయారు చేసి రైతులకు నష్టపరిహారం ఇప్పించడానికి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాం. ప్రభుత్వం కూడా వెంటనే కూడా నివేదికలు తెప్పించుకుంటుంది. ఈవెన్ మీకు తెలుసు, రైతులకు కూడా ప్రభుత్వం ఒక యాప్ డౌన్లోడ్ చేయించమన్నారండి. మన జిల్లాలో 90,000 మంది రైతుల మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేయించాలి. దాదాపు ఇప్పుడు 50,000 మంది రైతుల మొబైల్స్లో, ఆండ్రాయిడ్ మొబైల్స్లో యాప్ ఉంది. అంటే 3 గంటల్లో వాతావరణంలో సంభవించే మార్పులు రైతుకు నేరుగానే వాతావరణ మార్పులు వెళ్ళిపోతున్నాయండి. దీనివల్ల వెంటనే కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని పోగు చేయడం కానీ, లేదా ఆరబెట్టిన మొక్కజొన్న విత్తనాలను, గింజలను కుప్ప చేసుకోవడం, బరకాలు కప్పుకోవడం, పట్టలు కప్పుకోవడం, కొద్ది కాపాడుకోవడానికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుందండి. మేము కూడా రైతు గ్రూపుల ద్వారా కూడా మెసేజ్లు ఇస్తున్నాం. అలాగే చూసినట్లయితే ఇంకొక 2 రోజులు ఈ ఉపరితల ద్రోణి వల్ల వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. రైతులకు ఏం చెప్తారు మీరు, సూచనలు కానీ సలహాలు కానీ? రైట్ అండి, ఇది రోజు గమనిస్తూ ఉండాలి అండి రైతులు. వాస్తవంగా వాతావరణం కూడా గతంలో లాగా లేదు. ఇప్పుడు యాక్యురసీ బాగా పెరిగిందండి. ఫలాని ఏలూరు జిల్లా, ఫలాని జంగారెడ్డిగూడెం, ఫలాని పోలవరం అనగానే ఆ ప్లేస్లో కరెక్ట్ హిట్ అవుతుందండి. అంటే టెక్నాలజీ మార్పుల వల్ల ఇది సాధ్యమైందండి. కాబట్టి రైతులు ఎప్పుడు వీటిని కంబాటింగ్ అంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, బరకాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ రైతులు వరి పంట కోతలు గినక ఇలాంటి సందర్భాల్లో జరిగితే కొద్దిగా నష్టం ఉంటుంది. ఇది గమనించి వరి కోతలు చేసుకోమంటున్నాం. ఎప్పుడు కల్లాలను వదిలేసి రైతులు దయచేసి హైవేల అంబడి, అలా రోడ్లంబడి కూడా కల్లాలు ఆరబెట్టుకోవడం చేస్తూ ఉంటారు. రైతు సేవా కేంద్రాల్లో కూడా బరకాలు ఉన్నాయి, టార్పాలిన్ పట్టలను, వాటిని కూడా వాడుకోండి. తర్వాత పని అయిన తర్వాత మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు అప్పచెప్పండి. ఆ విధంగా ప్రతి రైతు సేవా కేంద్రంలో 20 నుంచి 40 వరకు బరకాలు ఉన్నాయి. కాబట్టి ఈ వాతావరణ మార్పులను గమనించుకొని కోతలు, మాసులు చేసుకోవడం మంచిదనేది మా అభిప్రాయం. అలాగే రైతులకు సంబంధించి ఇప్పటికే బరకాలు కానివ్వండి, సబ్సిడీ మీద స్ప్రేయర్లు కానీ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఇచ్చి ఉంటారు?
ఇది జనరల్గా అండి ఇప్పుడు ధాన్యం సేకరణ కూడా ఈ గోదావరి జిల్లాలు కదండి, మీకు తెలుసు. ఇప్పుడు 1,00,000 ఎకరాలు వరి నూర్పుళ్ళు జరగాలండి. ఇప్పుడు అంటే ఖరీఫ్లో 2,00,000 ఎకరాల్లో వరి సాగైంది, రబీలో కూడా 1,00,000 ఎకరాలు ఇప్పుడు కోతకు వచ్చిందండి వరి. అన్ని చోట్ల వారం 10 రోజుల్లో కోతలు ముమ్మరంగా జరుగుతాయండి. ఈ సమయంలో ఈ బర్కాలు రైతులు స్వయంగా వాళ్ళ దగ్గర ఉన్నవి వాడుకోవాలి. రైతు సేవా కేంద్రాలు ఇవి ఫ్రీగా అందిస్తున్నాము, వాడుకొని మళ్ళీ తిరిగి ఇవ్వడం, రొటేషన్ పద్ధతి మీద అందరు రైతులకు ఉపయోగపడతారు. 123 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఇంకా ముందుకు ఈ విపత్తులు వస్తే వరి మాసులు బాగా జరుగుతూ ఉంటాయి, కోతలు జరుగుతూ ఉంటాయి, నూర్పిళ్ళు జరుగుతూ ఉంటాయి, ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి వాతావరణ మార్పులను సునిశ్చితంగా రైతు సోదరులందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పంట నమోదుకు సంబంధించి వరి కానీ మినుములు కానీ పెసలు కానీ ఎక్కువగా ఈ జిల్లాలో పండుతూ ఉంటాయి. నమోదుకు సంబంధించి ఏ విధంగా ఉందనుకోవచ్చు? అంటే మేము నమోదుకు సంబంధించి ఒక్క రోజులోనే నివేదిక ప్రభుత్వానికి పంపిస్తున్నామండి. అది టెక్నాలజీతోనే సాధ్యమవుతుంది. అదంతా మేము ఫార్మర్స్ APAMS యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ ఉన్నామండి. కాబట్టి ఇది వెంటనే వర్షం అయిపోగానే మాకు ఎంత తక్కువ సమయంలో పొలంకి వెళ్ళి చూడగలం. ఎందుకంటే గ్రామ స్థాయిలో RSKలో ప్రతి గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలు ఉన్నారు. కాబట్టి గ్రామాల్లో కూడా వెంటనే నమోదు చేయడం జరుగుతుంది. 24 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నాం. అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా రైతులకు సంబంధించి అయితే వ్యవసాయ అధికారి ఒకటే చెప్తున్నారు, అంటే పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి బరకాలను సిద్ధంగా ఉంచుకోవాలి, ఈ అకాల వర్షాల వల్ల పంట ఇబ్బంది పడకుండా తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, YK న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.